ఈ మధ్య అన్నీ డిజిటల్ అయిపోతున్నాయి. ఇతరులకు డబ్బు పంపాలన్నా, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలన్నా వాటి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్లు ఎలా పనిచేస్తున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ కోడ్ అనేది 1994లో జపనీస్ కంపెనీ డెన్సో వేవ్ ద్వారా ఆటోమొబైల్ భాగాలను లేబుల్ చేయడం కోసం కనిపెట్టిన ఒక రకమైన 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. దాన్ని స్కాన్ చేయగానే అందులో ఉన్న సమాచారాన్ని మనకు డిజిటల్ రూపంలో అందిస్తుంది. అయితే ప్రతి క్యూఆర్ కోడ్లో ఫెండల్ ఫ్యాటనర్స్ అనే 3 బాక్సులు ఉంటాయి. ఎక్కువ సమాచారం అందులోనే స్టోర్ అవుతుంది. ఇక క్యూఆర్ కోడ్పై ఉన్న బాక్సులు 4296 క్యారెక్టర్ల వరకు డేటాను స్టోర్ చేసుకుంటాయి. వీటి వల్ల క్యూఆర్ కోడ్ 30% డ్యామేజ్ అయినా అది పనిచేస్తుంది. ఇక అదే క్యూఆర్ కోడ్ మధ్య మరొక బాక్స్ ఉంటుంది. దాన్ని అలైన్మెంట్ కోడ్ అని పిలుస్తారు. ఈ కోడ్ ద్వారా మన మొబైల్లో ఏ కోణంలో ఉంచినా క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. వీటన్నిటి సహాయంతో క్యూఆర్ కోడ్ పనిచేస్తుంది. అయితే ఇందులో స్టాటిక్, డైనమిక్ అనే 2 రకాల క్యూఆర్ కోడ్లు ఉంటాయి. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. డైనమిక్ క్యూఆర్ కోడ్ మాత్రమే అందులో ఉండే సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.